అండ్ ఇంత టఫ్ వర్డ్స్ రాయడానికి, డిఫికల్ట్గా ఉండడానికి రాయడానికి మనం చాలా మంది రాసే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంతమంది అప్పట్లో వేటూరి గారికి ఏదన్నా కాబట్టి చెట్టు కింద కూర్చునేవారంట. చెట్టు కింద ఒక మంచి చెట్టు కింద కూర్చుంటే ఫటాఫట రాసేవారంట ఆయన. పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళు మనం సి ఏరియాకి వెళ్ళిపోతామని చెబుతూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకో చోటకి ఎక్కడో కూర్చుంటా ఉంటారు. ఇలాంటివి రాయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి రాస్తూ ఉంటారు? నేను ఇంట్లో కూర్చునే రాసేయండి. కొంచెం శివుడివి అవి కొంచెం రిఫర్ చేసి కొన్ని పదాలు కొంచెం ఇది చేసి రాశాను. మీ ఇంట్లో మీ డెస్క్ మీద కూర్చుని రాసుకున్నారా? ఏ చెట్టు కిందకి పొట్టు కిందకి పోలేదా? జనరల్ గా ఎక్కడైతే మీకు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి? నేను ఇంట్లోనే రాయగలుగుతాను. ఒకవేళ ఎప్పుడైనా స్ట్రక్ అయితే జస్ట్ ఊరికే కిందకి వచ్చి అలా వాక్ చేస్తూ ఎక్కడ లైన్ దాన్ని ఏదైనా క్రాక్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి రాసుకుంటాను. ఓహో, వాకింగ్ లో మీకు వర్డ్స్ క్రాక్ అవుతూ ఉంటాయి. లేదు బాగా స్ట్రక్ అయిపోయాం అనుకోండి, సినిమాకి వెళ్ళిపోతాం. దానికి సొల్యూషన్ కూడా సినిమానే. సినిమా చూస్తా. ఓకే, దానికి కూడా జోనర్ ఉందా? ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఏదైనా సినిమానే. ఇంకా మీకు ఆ వర్డ్ ఏదైనా క్రాక్ అవుతున్నా సరే మీరు సినిమాకి వెళ్ళాల్సిందే. ఎక్కడైనా మనం స్ట్రక్ అయిపోతే సినిమాకి వెళ్తాం, లేదంటే కిందకి వెళ్ళి ఊరికి అలా తిరిగేసి ఆలోచించుకుని వస్తాం.